హిమాలయ శిఖరంపై కొన్ని దశాబ్దాల క్రితం సమాధైన ఓ అణురహస్యం మళ్ళీ భయాన్ని రేకెత్తిస్తోంది. నందాదేవి పర్వత శిఖరాన 60 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్లిపోయిన అణుధార్మిక పరికరం గంగా నదికి ముప్పుగా మారింది. దీనిపై భాజపా ఎంపీ నిషికాంత్ దూబే చేసిన పోస్టులో ఈ విషయం తెరపైకి వచ్చింది. 1960లో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో చైనా ప్రారంభించిన అణు కార్యక్రమంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో డ్రాగన్ పై నిఘా పెట్టేందుకు అమెరికా, సిఐఏ, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఓ కోవర్ట్ మిషన్ను చేపట్టాయి. అందులో భాగంగా భారత్లో రెండో అత్యంత ఎత్తైన నందాదేవి శిఖరంపై అణుధార్మికత కలిగిన వినికిడి పరికరాన్ని అమర్చాయి. ఈ పరికరం రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ఆధారంగా పనిచేస్తుంది. దీనికి కిలోల కొద్దీ ప్లూటోనియం అవసరం. సరిహద్దు వెంబడి చైనా క్షిపణి అణు పరీక్షలపై నిఘా ఉంచే సెన్సార్లకు ఇది శక్తినిస్తుంది. ఈ పరికరాన్ని నందాదేవి శిఖరంపైకి తీసుకువెళ్లేందుకు భారత నేవీ అధికారి మన్మోహన్ సింగ్ కోహ్లీ నేతృత్వంలోని బృందం అమెరికా బృందంతో కలిసి పనిచేసింది. వీరంతా కలిసి ఈ శిఖరం 4 క్యాంపు వరకు ఆర్టీజీ జనరేటర్, యాంటెనా, 7 ప్లూటోనియం క్యాప్సిల్స్, 2 ట్రాన్స్ రిసీవర్ సెట్లను తీసుకెళ్లారు. అక్కడి నుంచి షేర్పాల సహాయంతో శిఖరంపైకి తీసుకెళ్లాలనుకున్నారు. అయితే మంచు తుఫాన్ కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో 4 క్యాంప్ వద్ద పరికరాలను ఉంచి నాడు ఈ బృందాలు వెనుదిరిగాయి. ఆ మరుసటి ఏడాది భారత బృందం తిరిగి అక్కడికి వెళ్లి చూడగా ఆ పరికరం కనిపించలేదు. మంచు తుఫాన్లో అది కొట్టుకుపోయి ఉండటమో లేదా మంచులో కూరుకుపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ శిఖర ప్రాంతంలో న్యూట్రాన్ డిటెక్టర్లతో గాలించిన ప్లూటోనియం జాడ దొరకలేదు. అప్పటి నుంచి ఈ డివైస్ మిస్టరీగానే మిగిలిపోయింది.